ఈరోజు 6 నెలలు కావస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అసెంబ్లీ సాక్షిగా గుంతలు లేని రోడ్లని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా తీసుకుందని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడారు. మరి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది? నిజంగానే పనులు జరుగుతున్నాయా? రోడ్ల పరిస్థితి ఏంటి ఈరోజు అసలు? గత 5 సంవత్సరాల్లో కనీసం తట్టెడు మట్టి కూడా వేయనటువంటి దుర్మార్గుల ప్రభుత్వం పోయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు వాహనాల మీద వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులకు గురై వాహనాలు పాడైపోతున్నాయి. అదేవిధంగా వాహనం మీద నుంచి పడి భార్యాభర్త చనిపోయిన సంఘటనలు కూడా ఎన్నో చూసాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడైతే గుంతలు ఉన్నాయో వాటన్నిటినీ తప్పనిసరిగా రేపు జనవరి నాటికి గుంటలు లేని రాష్ట్రంగా రోడ్లని తప్పనిసరిగా పూడుస్తాం. ఆ ప్రణాళికలోని ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయకుండా ఆ రోడ్లకు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా దారి మళ్లించేసి వాళ్ళ జేబుల్లోకి దోచుకున్నటువంటి ఈ ఆనాటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి సాయశక్తుల సంపదను సృష్టించేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో రోడ్లు వేస్తున్నారు. బాగా జరుగుతుంది, ఎలాంటి అనుమానం లేదు. చూస్తున్నారు కదా, నేషనల్ హైవేలో కూడా గతంలో అసలు గుంట్లో ఉండేవి. ఆర్టీసీ బస్సులో పోవాలంటే ఒక గర్భిణీ స్త్రీ ఆ ఆర్టీసీ బస్సులోనే ప్రసవించే స్థితికి ఆ గుంటల వల్ల జరిగింది. అదేవిధంగా వాహనాలు రిపేర్కి ఎన్నో ఇబ్బందులు ఉండేవి. అటువంటి వాటినంటిని కూడా పూర్తి చూశారు కదా. మా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రజలు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు ఉంచిన నమ్మకాన్ని తప్పనిసరిగా ప్రజల కోసం ఉపయోగిస్తారు. రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఒక నెల లేట్ అయినా కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాం. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇది చీకటి రోజులు, చీకటి పాలన కొనసాగుతూ ఉంది, ఇప్పటికే ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసింది, 2029లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థించవచ్చు? ఆయన ప్రతిదీ రివర్సే మాట్లాడతాడు. చూశారు కదా, రివర్స్ టెండరింగ్ అన్నారు. రివర్స్ టెండరింగ్లో ఎలాంటి పనులు లేకుండా దోచేశాడు. ఇప్పుడు ఇది చీకటి రోజులు అంటున్నాడు. గత 5 సంవత్సరాలు చీకటి రోజులు అని చెప్తున్నాడు. రివర్స్లో చెప్తాడనమాట. గత ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం చీకటి రోజులు. ఈ రోజు వెలుగులో చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పండుగ వాతావరణంలో ఉన్నారు. మానసికంగా ఎంతో ఆనందంగా వారు ఎక్కడికి ఏది చేసినా కూడా ఈ ప్రభుత్వం యొక్క అండ ఉంటుందని చెప్పేసి ఆనందంగా ఉంటే చూసి ఊరలైనటువంటి దుర్మార్గుడు. ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని బయటికినటువంటి ఎదవ ఆయన ఇవి చీకటి రోజులు అంటున్నాడంటే వాళ్ళ అక్క చెల్లిని అడిగితేనే సమాధానం చెప్తారు. వేరే ప్రజలు కూడా అవసరం లేదు. ఎలాంటి నీచుడంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లిమైనటువంటి పోస్టులు పెట్టిన దుర్మార్గుల్ని మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అలాంటి దుర్మార్గులను వదిలిపెట్టద్దని చెప్పి లోపడేస్తే అతను ఏదో పాపం వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్పి సర్టిఫికేట్ ఇస్తున్నారంటే నీ చెల్లిని అవమానించిన వాళ్ళు, మీ తెలియని అవమానించిన వాళ్ళు కూడా ఆయనకు చాలా మంచి వాళ్ళు అంట. గతంలో కూడా అదే విధంగా మాట్లాడాడు. ఎందుకు మన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపారో ఆ బాబాయిని చంపినటువంటి వ్యక్తి పాపం అమాయకుడు, చాలా అమాయకుడు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేసి ఆ విధంగా ఎంపీ చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి తప్పనిసరిగా అతనికి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఏ అన్నం తినేవాడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయరు. పులివెందుల్లో కూడా మొన్న ఓడిపోవాల్సినాడు. ఎందుకోసమో కానీ కొంతమంది ప్రజలు మళ్ళీ ఏదో కొన్నైనా గెలిపించాలని చెప్పి గెలిపించారు తప్ప ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు ఎన్నిక జరిగింది 2029లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో కనిపించడు. ఎందుకంటే త్వరలో ఆయనకి ఉచ్చు బిగుస్తుంది. చూశారు కదా, అదానితోటి ఏ విధంగా లంచాలు తీసుకున్నాడు. కరెంటుని రేట్లు పెంచేసి పేదవాడి మీద నడ్డి విరిచేసి దాదాపు 11-12 సార్లు అనేక రకాలుగా పెంచి ఆ యొక్క డబ్బులను దాదాపు 1000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడైనా సరే నిజాలు మాట్లాడవా జగన్మోహన్ రెడ్డి? రేపు చనిపోయిన తర్వాత నువ్వు ఈ మాట్లాడినటువంటి అబద్ధాలు పోవయ్యా. కనీసం మంచి ఇప్పుడైనా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ధనాన్నంతా కూడా ప్రజలకు అప్పచెప్పవయ్యా. ప్రజలకి, స్కూళ్ళకి, లేకుంటే పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి, దివ్యాంగులకి అనేక రకాల పనికొస్తాయి. నువ్వు ఇంతకన్నా నీచుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడని చెప్పి నేను తెలియజేస్తున్నాను.